సినిమాల సెలక్షన్ విషయంలో పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లు ఓ డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేతిలో పడింది. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు ఆల్మోస్ట్ సేమ్ సీన్ రిపీట్ అయింది. 2020 జూలైలో అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. సముద్ర తీరంలో ఇద్దరు నిలబడి సంద్రాన్ని చూస్తున్న ఫోటోతో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అదే కథని దేవరగా ఎన్టీఆర్ తో తెరకెక్కించాడు కొరటాల శివ. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విషయంలో కూడా అది జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. గుంటూరు కారం మూవీ తర్వాత అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయాలని అనుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే బన్నీ త్రివిక్రమ్ కంటే ముందే అట్లీతో మూవీ స్టార్ట్ చేశాడు. దీంతో గురూజీ ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో తెరకెక్కించబోతున్నాడు. నిజానికి గుంటూరు కారం కంటే ముందు ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే గురూజీ చెప్పిన కథ తారక్ కి నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. బన్నీ లేట్ చేస్తుండటంతో తాను రాసుకున్న మైథలాజికల్ కథను తారక్ తో చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఈ మూవీలో ఎన్టీఆర్ కార్తికేయ స్వామిగా కనిపించబోతున్నాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశాడు. తారక్, ప్రశాంత్ నీల్ తో సినిమా పూర్తి చేసే లోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో మూవీ చేస్తాడని, ఆ తర్వాత ఈ ఇద్దరు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తారని క్లారిటీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథలు, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమాలేంటో చూద్దాం. ఒకప్పటి మాటల రచయిత వక్కంతం వంశీ ఎన్టీఆర్ హీరోగా చేసే మూవీతో డైరెక్టర్ గా లాంచ్ అవ్వాలని చాలా ఏళ్లు వెయిట్ చేశాడు. అయితే తారక్ ఎంతకీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించకపోవడంతో అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ చేశాడు. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అలాగే అదుర్స్ మూవీ చారీ క్యారెక్టర్ ని ఫుల్ లెంత్ మూవీగా చేస్తూ హరీష్ శంకర్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టుగా 2014లో వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే మంచి లక్షణాలున్న అబ్బాయి అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ మూవీ పట్టాలెక్కలేదు. అదే కథను అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాథం పేరుతో చేశాడు హరీష్ శంకర్. ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఆ మూవీ కూడా పెద్దగా ఆడలేదు. ఇక తారక్ కి అనుకున్న టైటిల్ కాస్త అతని అన్న కళ్యాణ్ రావు మూవీకి వాడేశాడు. గతంలో ఎన్టీఆర్ తో అనౌన్స్ అయిన సినిమాలు బన్నీ చేతికి వెళ్లాయి. ఇప్పుడు రివర్స్ లో అల్లు అర్జున్ తో అనౌన్స్ అయిన మూవీస్ తారక్ దగ్గరకు వస్తున్నాయి. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం సాగింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఆయన తర్వాతి సినిమా అనగానే బన్నీ స్క్రిప్ట్ ఇటు మార్చాలని ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా కథ పురాణాలతో ముడిపడి ఉంటుందని, ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్టు గురించి, ఇందులో నటించనున్న వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.